మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర 2 భాగాలుగా రానుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు దర్శకుడు వశిష్ఠ స్వయంగా చెక్ పెట్టారు. అవునా నిజమా అంటూ ఆయన ఇచ్చిన వ్యంగ్యమైన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఈ చిత్రం సింగిల్ ఎపిక్ గానే రాబోతుందని స్పష్టమైంది. సుమారు 4800 VFX షాట్స్ ఉన్న ఈ భారీ విజువల్ వండర్ కోసం మేకర్స్ ఎక్కడ రాజీ పడటం లేదు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగింది. ఇటీవల కాలంలో దాదాపు ప్రతి పెద్ద సినిమాను 2 భాగాలుగా విడగొడుతున్న ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని విశ్వంబర కూడా పార్ట్ 1, పార్ట్ 2 గా రానుందంటూ జోరుగా రూమర్స్ వినిపించాయి. డైరెక్టర్ అదిరిపోయే కౌంటర్. ఈ క్రేజీ రూమర్లపై డైరెక్టర్ వశిష్ఠ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పుకార్లకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తపై ఆయన అవునా నిజమా అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. ఈ సింగిల్ లైన్ కౌంటర్ తో విశ్వంబర 2 భాగాలుగా రావడం లేదని, ఇదొక అద్భుతమైన సింగిల్ ఎపిక్ గా మాత్రమే ప్రేక్షకులను అలరించబోతుందని స్పష్టమైంది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రాఫిక్స్ కోసమే భారీగా ఖర్చు. నిజానికి సినిమా థియేటర్లలో ఎప్పుడో విడుదల రావాల్సి ఉంది. కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చిరంజీవి సూచించడంతో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో దాదాపు 4800 పైగా హై అండ్ VFX షాట్స్ ఉన్నాయట. కేవలం క్వాలిటీ కోసం మేకర్స్ సుమారు 75 కోట్ల రూపాయలు కేటాయించి హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇందులోని సత్యలోకం సెట్టింగ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ సోషియో ఫ్యాంటసీ వండర్లో సౌత్ క్వీన్ త్రిష అవని అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా మెప్పించనున్నాడు. ఆస్కర్ విజేత MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.